మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్పేం తినకే. అంటే రేపు పొద్దునకి టిఫిన్కి పెసరట్టు తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్పేం తినకూడదు. అది కూడా పందారు వేసుకుని తినాలి. వెళ్ళు. అంటే 4 రోజుల తర్వాత పెసరట్టు తినేచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తగినట్టు ఏంటి అర్థం అవుతుందా మీట్లో పెసరట్టు? 4 రోజుల తర్వాత ఆ పెసరట్టు నాకు తీసుకురా, నేను తిని చెప్తాను నువ్వు తినాలో లేదు. ఎలా? హలో గూగుల్, నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి? నీ భర్త చేత తోమించాలి. ఏమైంది చీర కట్టుకొని మరీ రెడీ అయినావు? నువ్వు నన్ను ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నావు కదా, అందుకే. నేను వెళ్ళి కార్లో వెయిట్ చేస్తా, నువ్వు తొందరగా వచ్చి. ఓకే. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమే, మన పిల్ల రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకోనా చూడిదారు తీసుకోనా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. నేను ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు, ఏమైంది? సిద్ధు, నీకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్పాలి. ఏంటవి? ఇవాటి నుంచి నేను నీతో మాట్లాడట్లేదు అండ్ మన ఇద్దరికి బ్రేకప్. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మా నాయన ఫోన్ చేస్తాడు. హలో అల్లుడా. చెప్పమామా. నీ బామ్మర్దికి పిల్లంజునిగా పోదాము, నువ్వు దా. నేను రాను మామ, మీరే పోయిరండి. నువ్వెందుకు రావు? నాకు పిల్లను సెలెక్ట్ చేసుడు రాదు, నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిగా లేదు. అల్లుడు గారు, రాత్రి భోజనానికి ఉంటారా? నేను దుర్గా అమ్మగారు, ఇంకా కాలేదు అప్పుడాలు. నిద్ర మొహమా, మీరేదో చెప్తున్నారు, చెప్పండి. చెప్పండి మేడం, ఏంటి మీ సమస్య? డాక్టర్ గారు, ఈ మధ్య మా అన్నయ్యకి జుట్టు బాగా ఊడిపోతుందండి. ఊడకుండా ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్.